Yeah, hi, good morning, all. This uh, this is Anand here. Welcome to my Java classes. Sorry, ఓకే. సో నేను ఏంటంటే ఈరోజు తెలుగులో కూడా నేను క్లాస్ చెప్పాలనుకుంటాను. సో ట్రై టు అండర్స్టాండ్. ఐ విల్ యూస్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ట్రై టు అండర్స్టాండ్. ఓకే. సో టుడేస్ టాపిక్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ looping statements. Okay, looping statements means what here? Control statements. Okay, looping statements are very important. Whether you know, don't know, but I don't know, but looping statements are very important. ఎందుకు లూపింగ్ స్టేట్మెంట్స్ ఇంపార్టెంట్ అంటే, సో మనం ఏదైనా ఒక కోడ్ రాసేటప్పుడు లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి లేవనుకోండి, మల్టిపుల్ టైమ్స్ మనం కోడ్ని రిపీట్ చేయాల్సి వస్తుంది. సేమ్ కోడ్ని మల్టిపుల్ టైమ్ డూప్లికేట్ కోడ్ రాయాల్సి వస్తుంది. సో లూపింగ్ స్టేట్మెంట్స్ ఉండడం వల్ల ఏమవుతుంది మనకంటే కోడ్ రిపిటేషన్ అనేది తగ్గిపోతుంది. ఓకే, సో మల్టిపుల్ టైమ్స్ రాయాల్సిన పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 100 ఎంప్లాయీ నేమ్స్ ప్రింట్ చేయాలి అనుకుంటున్నా ఆన్ మై కన్సోల్. ఏమవుతుంది అక్కడంటే, ఇఫ్ దెర్ ఈజ్ నో లూపింగ్ స్టేట్మెంట్స్ అనుకోండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, సో ఎంప్లాయీ నేమ్. ఓకే, నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంప్లాయీ నేమ్. అలా 100 టైమ్స్ ఉంటే 100 టైమ్స్ రాయాలి, 1000 టైమ్స్ ఉంటే 1000 టైమ్స్ రాయాలి. ఓకేనా? సో ఇఫ్ ఎప్పుడు రాయాలి ఇలా 100 టైమ్స్ 1000 టైమ్స్ అంటే, లూపింగ్ స్టేట్మెంట్స్ నేను యూజ్ చేయకపోతే, ఏదర్ ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ డూ వైల్ కానీ ఫర్ ఈచ్ వాట్ ఎవర్, దెన్ 100 టైమ్స్ అంటే 100 టైమ్స్, 200 టైమ్స్ అయితే 200 టైమ్స్, 1000 టైమ్స్ అయితే 1000 టైమ్స్ రాయాలి. కానీ ఇజ్ ఇట్ కరెక్ట్? సో నాకు ఎంత టైం వేస్ట్ అవుతుంది? చాలా టైం వేస్ట్ అవుతుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ 1000 టైమ్స్ 2000 టైమ్స్, జస్ట్ వీ హ్యావ్ లూపింగ్ స్టేట్మెంట్స్ అనమాట. లూపింగ్ స్టేట్మెంట్స్లో జస్ట్ ఒక స్మాల్ కండిషన్ ఒకటి అప్లై చేస్తే, అది 1000 టైమ్స్ అయినా 2000 టైమ్స్ అయినా ఆటోమేటిక్గా ప్రింట్ చేస్తుంది. సో మనకు ఆటోమేటిక్గా ఏమవుతుంది, కోడ్ రిపిటేషన్ తగ్గిపోతుంది, డూప్లికేషన్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా మన టైం కూడా సేవ్ అవుతుంది. బట్ అది మెయిన్ పర్పస్. లూప్స్ పర్పస్ ఏమవుతుంది అంటే, లూప్ ఈజ్ ఏ కంట్రోల్ స్టేట్మెంట్ దట్ రిపీటెడ్లీ ఎగ్జిక్యూట్స్ బ్లాక్ ఆఫ్ కోడ్ until the condition becomes false. హౌ ఓకే, ఎప్పటి వరకు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది లూపింగ్ అంటే, కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు లూప్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ, ఆటోమేటికల్ ఏమవుతుంది, లూప్ అనేది తిరుగుతూనే ఉంటుంది లోపల. ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అవుతుందో, ఆటోమేటిక్గా లూప్ అనేది ఎగ్జిట్ అవుతుంది. ఓకే, యు గాట్ మై పాయింట్. విత్ లూప్ వీ కెన్ కాన్సైజ్ ద కోడ్. కాన్సైజ్ ఇన్ ద సెన్స్ వాట్ ఇయర్, లెంతీగా ఉన్న కోడ్ని షార్ట్ చేయొచ్చు, చిన్నగా చాలా స్మాల్గా కోడ్ రాయొచ్చు అనమాట. అండ్ అవాయిడ్ ద డూప్లికేట్ కోడ్. ద మల్టిపుల్ టైమ్స్ సేమ్ కోడ్ని రిపీటెడ్గా మనం రాయాల్సిన పని ఉంటే, సిస్టమ్ అవుట్డోర్ ప్రింట్ 100 ఎంప్లాయీస్ ప్రింట్ చేయాలి, అది మల్టిపుల్ టైమ్స్ రాయాలి. ఓకే, లూప్ ఉండడం వల్ల ఏం చేయొచ్చు మనం, దాన్ని డూప్లికేట్ కోడ్ని అవాయిడ్ చేయొచ్చు. డూప్లికేట్ కోడ్ యూజ్ ఉండదు ఇంక ఇక్కడ. నెక్స్ట్, డిక్రీజ్ ద లెంత్ ఆఫ్ ది గివెన్ కోడ్. ఆటోమేటిక్గా డిక్రీజ్ ద లెంత్ ఆఫ్ ది గివెన్ కోడ్. ఓకే, వితౌట్ లూప్ వీ వుడ్ హ్యావ్ టు రైట్ ద సేమ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్ అండ్ ఆల్సో మేకింగ్ ప్రోగ్రామ్ లెంతీ, డిఫికల్టీ టు మెయింటైన్ అండ్ ప్రోన్ టు ఎర్రర్స్. ఓకే, సో ఒకవేళ లూప్ అనేది మనం వాడట్లేదు, ఏమవుతుంది అంటే, సేమ్ కోడ్ని మల్టిపుల్ టైమ్స్ రాయాలి, అదొకటి. మల్టిపుల్ టైమ్స్ సేమ్ కోడ్ని మల్టిపుల్ టైమ్స్ రాయడం వల్ల ఏమవుతుంది, మేకింగ్ ప్రోగ్రామ్ లెంతీ, చాలా లెంతీ ప్రోగ్రామ్ అవుతుంది. ఓకే, ఐ విల్ టెల్ యూ విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. డిఫికల్టీ టు అది మెయింటైన్ చేయడం చాలా టఫ్ అవుతుంది. ఓకే, సో ఆటోమేటిక్గా ఎర్రర్స్ అనేవి రిడ్యూస్ అవుతాయి. ఇంకోటి, నవ్ విల్ సీ ద టైప్స్ ఆఫ్ లూప్. ఫర్ ఉంది, ఫర్ ఈజ్ ఎ లూపింగ్ స్టేట్మెంట్. వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూపింగ్ స్టేట్మెంట్స్ అండి. ఎన్ని ఉన్నాయి లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే, ఒకటి ఫర్ ఈజ్ ఎ లూపింగ్ స్టేట్మెంట్, వైల్ ఈజ్ ఎ లూపింగ్ స్టేట్మెంట్, అండ్ డూ వైల్ ఈజ్ ఎ లూపింగ్ స్టేట్మెంట్, అండ్ ఫైనల్లీ ఫర్ ఈచ్ ఎ లూపింగ్ స్టేట్మెంట్. 4 టైప్స్ ఆఫ్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఆర్ అవైలబుల్ మనకి. 4 ఉంటాయి, 4 ఉంటాయి. ఏంటి, ఫస్ట్ ఏంటి, ఫర్, వైలు, నెక్స్ట్ డూ వైలు, అండ్ నెక్స్ట్ ఫర్ ఈచ్. సో అలా 4 లూపింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. విల్ సీ నౌ వన్ బై వన్.
ఫర్ ఎప్పుడు యూజ్ చేస్తాము, వైల్ ఎప్పుడు యూజ్ చేస్తాము, డూవెల్ ఎప్పుడు యూజ్ చేస్తాము, నెక్స్ట్ ఫర్ ఈచ్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం చూద్దాం ఫటాఫట్. ఓకే, సో మనకి ఫర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫర్ ఈజ్ ఎ లూపింగ్ స్టేట్మెంట్ విచ్ ఈజ్ యూజ్ టు రైట్ ద కోడ్, విచ్ ఈజ్ యూజ్ టు రైట్ ద కోడ్. ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇఫ్ యూ నో, ఇఫ్ యూ నో ద నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ప్రీవియస్లీ, నంబర్ ఆఫ్ iterations and go with the if we know the number of iterations means నాకు ముందే ఎన్ని టైమ్స్ నాకు లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎన్ని టైమ్స్ నేను రిపీట్ చేయాలో తెలిసినప్పుడు గో విత్ ఫర్ విల్ బి హెల్ప్ అస్. ఫర్ ఈజ్ అ లూపింగ్ స్టేట్మెంట్ విచ్ ఈస్ యూజ్ టు రైట్ ద కోడ్ అండ్ how it can help us when we can use it if we know the number of iterations ఎన్ని టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా లూప్ అనేది ఒక 20 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, దెన్ గో విత్ ద ఫర్ లూప్. ఓకే, అది ఒకటి. ఓకే, దిస్ ఈస్ కీప్ ఇన్ మైండ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ పర్పస్ ఉండాలి. ఇన్ని అది ఫర్ ఈజ్ ఎ లూపింగ్ స్టేట్మెంట్, వైల్ కో లూపింగ్ స్టేట్మెంట్, డూ వైల్ కూడా లూపింగ్ స్టేట్మెంట్ అండ్ ఫర్ ఈచ్ కో లూపింగ్ స్టేట్మెంట్. కానీ ఎప్పుడు ఏది వాడతాం అనే దాని మీద క్వశ్చన్ రైజ్ అయినప్పుడు ఫర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే కనుక ఇఫ్ యూ నో, మనకి ఎన్నిసార్లు లూప్ రిపీట్ అవ్వాలో తెలిస్తే గో విత్ ఫర్ లూప్, అదర్వైజ్ go with the while remaining looping statements. For example, see, let me explain the for condition, for syntax, for initialization. Okay, it will be execute only one time, then semicolon. Okay, then condition, then iteration. మళ్ళీ ఏం చేస్తామంటే మనం ఒక సింగిల్ అంబ్రిల్లా లాగా ఒక మెథడ్ టైప్ తీసుకోండి. మెథడ్లోనే ఈ త్రీ అనేది కామన్. ఇన్స్టలేషన్ ఉంటుంది, లూపింగ్ స్టేట్మెంట్స్, ఇన్స్టలేషన్ లేకుండా, కండిషన్ లేకుండా, ఇటరేషన్ స్టేట్మెంట్ లేకుండా మనం లూపింగ్ స్టేట్మెంట్స్ని ఎక్స్క్యూట్, ఈ త్రీ మన మైండ్లో ఉండిపోవాలి. ఏంటి అవి? ఇన్స్టలేషను, కండిషను, ఇటరేషన్. ఓకే, సో విల్ సీ నౌ. సో ఫర్ ఇన్స్టలేషను, కండిషను, ఇటరేషన్ అంటే ఇన్స్టలేషన్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇన్స్టలేషన్ విల్ ఎగ్జిక్యూట్ ఓన్లీ వన్ టైం. ఫస్ట్ టైం మనం ప్రోగ్రామ్ లూపింగ్ స్టేట్మెంట్ రాసేటప్పుడు వన్ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత కండిషన్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇటరేషన్ కూడా మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐ విల్ షో యూ ప్రాక్టికల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ వన్ ప్రోగ్రామ్, Java latest full stack. Let me create one looping statement. Inside this, let me take one class and loop demo. What is my class name here? Loop demo. Public static void main. Loop demo. Assume this is my looping statement. Let me explain. For row, okay, into I is equal to 1. 1 is my I is equal to means what? Insulation. This is called insulation statement. Okay, insulation. What is the syntax of for loop? Insulation condition. If I is less than or equal to 5 I plus plus. What it means here? ఇక్కడ నేను ఒక 5 వాల్యూస్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. 1 2 3 అప్ టు 10 వాల్యూస్ ప్రింట్ చేయాలను అప్ టు 10 వాల్యూస్ నేను ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఏమవుతుంది నాకు ఇక్కడ, ఒకవేళ ఫర్ లూప్ లేకపోతే నేను ఒక 10 వాల్యూస్ ప్రింట్ చేయాలంటే ఒక 10 వేరియబుల్స్ తీసుకొని 10 టైమ్స్ నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని రాయాలి. 10 వేరియబుల్స్ 10 టైమ్స్ అప్ టు 10 వాల్యూస్ ప్రింట్ చేయాలనుకున్నా. ఇఫ్ దెర్ ఈజ్ నో ఫర్ లూప్, దెర్ ఈజ్ నో లూపింగ్ స్టేట్మెంట్, దెన్ ఐ షుడ్ టేక్ వాట్? ఫర్ లూప్ గురించి ఒక సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ తీసుకొని దాన్ని 10 టైమ్స్ రాయాలి. ఓకే, ఇలా ఫర్ ఎగ్జాంపుల్స్ ఇలా రాయాలి కదా. సో మనం ఎలా రాస్తాం? ఇలా రాస్తాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. నాకు 10 వాల్యూస్ కావాలి కాబట్టి వాల్యూ పెట్టి ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఏను వేరియబుల్ డిక్లేర్ చేసుకొని ఇక్కడ ఏలో సమ్ వాల్యూ విల్ టేక్, లేదా 1 ఏలో తీసుకొని నెక్స్ట్ p ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ c ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ e ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ e ఈజ్ ఈక్వల్ టు 5. సో లైక్ దట్ ఇట్లా నేను మల్టిపుల్ వాల్యూస్ తీసుకొని అప్ టు 5 వాల్యూస్ ప్రింట్ చేయాలనుకుంటే 5. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఓకే, ఇట్లా మల్టిపుల్ వేరియబుల్స్ తీసుకోవాలి. ఇట్లా సేమ్ మెథడ్లో రాయొచ్చు,
లేదనుకుంటే సపరేట్ మై సిస్టమ్ డాట్ అవుట్ మల్టిపుల్ టైమ్స్ అనేది రాయాలి. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆ కోడ్ లెంత్ అవుతుంది. రిపిటేషన్ ఆఫ్ కోడ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇయర్. కోడ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది, ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఆటోమేటిక్గా మెయింటెనెన్స్ అనేది కూడా నాకు హెవీ అవుతుంది, రిస్కీ అనేది చాలా ఉంటుంది కదా. ఇది నార్మల్ వితౌట్ లూప్. కానీ ఇలా కాకుండా జస్ట్ యూజింగ్ ఫర్ లూప్ we can write either for loop or whatever the looping statement. Just we can write the logic, apply the logic print. Only one time I can write a system dot out dot print values. Okay, values. Just to write the variable. What is my variable? I is my variable. Just to write the I. Okay, here. Just write the I value. So now what happening? ఇది ఒక లూప్, ఫర్ లూప్ కదా ఇది. ఈ ఫర్ లూప్ లో ఇంటూ I is equal to 1 అనేది ఇన్స్టలేషన్, into I is equal to 1 అనేది ఇన్స్టలేషన్. ఇట్ విల్ బి ఎగ్జిక్యూట్ ఓన్లీ వన్ టైం. ఫస్ట్ మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగానే ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగానే ఇన్స్టలేషన్ పార్ట్ విల్ బి గెట్ ఎగ్జిక్యూట్. నెక్స్ట్ ఆఫ్టర్ సెమీకోలన్ I is less than or equal to 10 I ప్లస్ ప్లస్ అని ఈ రెండు మాత్రం, ఈ టూ అనేది మనకి ఇది కండిషన్ అంటారు దీన్ని. I is less than or equal to 10 అనేది కండిషన్, I ప్లస్ ప్లస్. సో ఇవనేది మల్టిపుల్ టైమ్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి, ఇంకా ఎగ్జిక్యూట్ అవుతుంటాయి. ఫస్ట్ I is equal to 1 కండిషన్, ఇన్స్టలేషన్ పార్ట్ ఎగ్జిక్యూటెడ్. సో సెమీకోలన్ నుండి పక్కకు వచ్చి I is less than or equal to 10 మీన్స్ వాట్, I వాల్యూ హౌ మచ్ స్టోర్ ఇయర్. ఓకే, 1 స్టోర్ కదా, 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఇటరేషన్ పార్ట్కి వెళ్తే డైరెక్ట్గా ఇక్కడ కండిషన్ చెక్ చేసుకొని ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అవుట్పుట్ ఎలా వస్తుంది మనకి, సి 1 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుండి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యాక నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఇటరేషన్ పార్ట్ అంటారు దీన్ని, ఇక్కడికి వెళ్తుంది. సో ఫస్ట్ ఇన్స్టలేషన్ నుండి కండిషన్కి వస్తుంది, కండిషన్ నుండి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ అనేది ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫెయిల్ అయితే బయటకు వచ్చేస్తుంది. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు I వాల్యూ ప్రీవియస్లీ 1 కదా, I ప్లస్ ప్లస్ మీన్స్ వాట్, ఇక్కడ ఏంటి అంటే వన్ టైం ఇంక్రిమెంట్ అవ్వాలి, వన్ వాల్యూ ఎట్ టైం ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రీవియస్లో I వాల్యూ 1 కాబట్టి 1 + 1 2 అయింది. అగైన్ కండిషన్కి వస్తుంది, 2 is less than or equal to 10 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ 2 ప్రింట్ అవుతుంది. అగైన్ మళ్ళీ I వాల్యూ ఎంత ఇప్పుడు 2, ఇక్కడ ఎక్కడికి వెళ్తుంది, ఇటరేషన్ పార్ట్కి వెళ్తుంది. ఇటరేషన్ నుండి 2 + 1 3 అవుతుంది. 3 మళ్ళీ I వాల్యూ 3, I వాల్యూ ఎంత 3 అండి, 3 is less than or equal to 10 కండిషన్ ట్రూ కదా, అగైన్ మళ్ళీ 3 ప్రింట్ అవుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇక్కడ 3 నుండి 4 అవుతుంది. I వాల్యూ I++ మీన్స్ వాట్ 4 అవుతుంది. 4 ఈజ్ మళ్ళీ ఇక్కడ కండిషన్కి వస్తుంది. 4 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూ, అగైన్ ట్రూ. సో అగైన్ మళ్ళీ I వాల్యూ 5 అవుతుంది, మళ్ళీ కండిషన్కి వస్తుంది. అలా 6 అవుతుంది, కండిషన్కి వస్తుంది. 7 అవుతుంది, 8 అవుతుంది, 9 అవుతుంది, 10 అవుతుంది. I వాల్యూ 10 అయింది కదా, మళ్ళీ ఇటరేషన్ పార్ట్కి వెళ్తున్నా. 10 + 1 ఎంత 11 ఇక 11 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ఫెయిల్ అవుతుంది ఇక్కడ. 11 అనేది పెద్దది, 10 అనేది చిన్నది. సో 11 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని చెప్తాను. కండిషన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి ఈ లూప్ నుండి బయటకు వచ్చేసి మనకు అవుట్పుట్ అంతవరకు డిస్ప్లే చేస్తాం. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్ విచ్ ఇస్ లూప్ డెమో, రైట్. లెట్ మీ ఎక్స్క్లూడ్ దిస్ ప్రోగ్రామ్ నౌ. Java application. So now value 1 printed, value 2 printed, value 3, value 4, value 5, value 6, value 7, value 8, value 9, value. Only how many times it printed here now? Because of the single line printed. If you want print 1000 lines, you can print. With the help of looping statements, automatically what we are doing, we are decreasing the size of it. 10,000 times you want to print, you can print it. This is the looping statement for loop. ఓకే, ఫస్ట్ ఇన్స్టలేషన్ అనేది ఈ పార్ట్ అనేది వన్ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. రిమైనింగ్ కండిషన్ ఇటరేషన్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వన్స్ ద కండిషన్ బికమ్స్ ఫాల్స్, ఆటోమేటికల్లీ ఇట్ విల్ ఎగ్జిట్ ద లూప్ నుండి బయటకు వచ్చేస్తుంది. దిస్ ఇస్ వాట్ ఇయర్. ఓకే, సో ఇంకోటి ఇక్కడ ఇండెక్స్ని బేస్ చేసుకుని వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఇండెక్స్ని బేస్ చేసుకుని ఇప్పుడు నాకు అర్రే వాల్యూస్ ప్రింట్ చేయాలనుకో. సి లెట్ మీ టేక్ ఆల్ ఆఫ్ యు నో రైట్ అర్రేస్. అర్రేస్ అంటే ఏంటి, ఒక అర్రే తీసుకొని మై అర్రే సేస్ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ సో 20
10, 20, 30, 40, 70, 80. సో ఇట్లా ఉంది నాకు, రైట్. సో నేను ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ నాకు ఇప్పుడు? 10, 20, 30, 40, 50, 60, 70, 80. సో 10 అనేది జీరో ఇండెక్స్ వాల్యూలో స్టోర్ అవుతుంది, 20 అనేది ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ, 30కి సెకండ్ ఇండెక్స్, 40కి థర్డ్, 50కి ఫోర్త్, 60కి ఫిఫ్త్, 70కి సిక్స్త్, 80కి సెవెంత్. ఇండెక్స్ పొజిషన్ జీరో అంటే దిస్ ఈస్ కాల్డ్ అర్రే యాక్చువల్లీ. వాల్యూ ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఒక సింగిల్ అర్రే తీసుకొని మల్టిపుల్ వాల్యూ స్టోర్ చేస్తున్నాం. ఇది ఏమవుతుంది, ఇండెక్స్ని బేస్ చేసుకుని వాల్యూస్ ప్రింట్ అవుతుంది. సో నాకు ఇక్కడ కూడా అంతే. ఓకే, నేను ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేయొచ్చు? హౌ కెన్ యూ ప్రింట్ దిస్ నౌ? లెస్ దెన్, వాట్ ఈస్ మై అర్రే నేమ్ హియర్? ఇయర్ డాట్ లెంత్. ఎంత లెంత్ ఉంటే అంత బై డిఫాల్ట్ తీసుకుంటుంది. ఇయర్ డాట్ లెంత్ జస్ట్ ఇక్కడ ఏం చేస్తాను, అర్రే వాల్యూస్ అన్ని హెడ్డింగ్ ఇచ్చుకొని అర్రే వాల్యూస్ మీన్స్ ఇయర్, వాట్ ఈస్ మై అర్రే నేమ్? ఇయర్ ఆఫ్ ఐ. ఇక్కడ నాకు ఇక్కడ ఒక సింగిల్ అర్రే తీసుకున్నాను, మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేసిన 10, 20, 30, 40, 50, 60, 70, 80. బట్ అదే ఇండెక్స్ని బేస్ చేసుకొని మల్టిపుల్ వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేస్తాను. అర్రే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వస్తుంది. ఎందుకు వస్తుంది? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ పెట్టుకోండి. సారీ, సో అర్రే ఇండెక్స్ వాల్యూ షుడ్ బి స్టార్ట్ ఫ్రమ్ 0. 1 తీసుకున్నాను కదా, అందుకోసం. అర్రే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ ఇస్ కమింగ్. was means length minus 1. Okay, take the length minus 1, you come perfectly. Okay, means what here? Array size, what is the size of the array now? 10, 20, 30. 1, 2, 3, 4, 5, 6, 7, 8 కదా. సో అర్రే సైజ్ అనేది 8, బట్ ఇంటర్నల్గా ఎలా తీసుకుంటుందో తెలుసా? సో సైజ్ మైనస్ 1, సైజ్ -1. ఎందుకంటే అర్రే సైజ్ ఎప్పుడు కూడా స్టార్ట్స్ ఫ్రమ్ 0. అర్రేస్ కాన్సెప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా. అర్రే సైజ్ ఎప్పుడు కూడా 0 నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, 1 తీసుకుంటే అర్రే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ అంటే మన దగ్గర ఒక బ్యాగ్ ఉంది, బ్యాగ్లో ఒక 10 యాపిల్స్ పడతాయి, బట్ మనం 11 యాపిల్స్ పెట్టడానికి ట్రై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, మనం దాన్ని ప్రాపర్గా అడ్రస్ చేయాలి, ప్రాపర్గా స్టోర్ చేయాలి. లేదంటే కనుక మనకి సంచి ఫుల్ అయిపోయిందని చెప్పేసి మనకు చిన్న మెసేజ్ డిస్ప్లే చేస్తుంది. ఇది కూడా అంతే. ఇక్కడ అర్రే సైజ్ అనేది అర్రే సైజ్ -1 తీసుకుంటుంది ఇంటర్నల్గా. విల్ డిస్కస్ దట్ ఇన్ అవర్ అప్కమింగ్ వీడియోస్. ఓకే, దిస్ ఈస్ ఓకే. మనకి ఇక్కడ అర్రేస్ని ప్రింట్ చేస్తుంది. అదే మనకి లూపింగ్ స్టేట్మెంట్ లేకపోతే ఎన్ని టైమ్స్ రాగానే ఇక్కడ 1 8 టైమ్స్ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఉంటాయి. అండర్స్టూడా? సో ఫర్ లూప్ ఈజ్ ఓవర్ నౌ. All of you understood. In this way, we can practice multiple ways. Okay, installation, condition, iteration. Okay. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మరి ఇక్కడ మనకి కంటిన్యూ బ్రేక్ అని కూడా ఉంటుంది. అది ఎప్పుడు యూజ్ చేస్తామంటే నేను ఒక కండిషన్ బేస్ చేసుకోవాలి. ఇఫ్ I is equal to index for 10 0, right? For 20 1, for 30 2, for 40 3, for 50 4, for 60 5, for 70 6 8. సో నాకు ఇక్కడ ఏంటంటే I is equal to index value 3 అయినప్పుడు నాకు లూప్ అనేది ఎగ్జిట్ అవ్వాలి. ఓకే, లూప్ అనేది ఎగ్జిట్ అవ్వాలి, ఇంకా ప్రింట్ అవ్వద్దు. బ్రేక్, సారీ, షుడ్ అప్లై ద బ్రేక్ అంటే ఫర్ 10 ఇండెక్స్ వాల్యూని బేస్ చేసుకొని ప్రింట్ చేస్తుంది. ఇండెక్స్ వాల్యూని చెక్ చేస్తుంది. 10కి ఇంత 0 కదా, 0 1 2 3 రాగానే 40 ప్రింట్ అవ్వకూడదు, ఎగ్జిట్ అయిపోవాలి లూప్. అంతే. 10 20 30 మాత్రం ప్రింట్ అవ్వాలి, రిమైనింగ్ అన్ని ప్రింట్ అవ్వద్దు. 10 ప్రింట్ అయింది, 10 20 30 ప్రింట్ అయింది. 40 అనేది వాట్ ఈస్ ద ఇండెక్స్ వాల్యూ ఫర్ 10 0, ఫర్ 20కి 1, 30కి 2, అండ్ 40కి ఏమైంది, ఇక్కడ మనకి ఇండెక్స్ వాల్యూ 3 అయినప్పుడు నాకు ఏం అవ్వాలి, లూప్ అనేది బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయ్యి నాకు వాల్యూస్ రిమైనింగ్ వాల్యూస్ని ప్రింట్ చేయదు. బ్రేక్ యూజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా ఇండెప్త్ కావాలంటే బ్రేక్ స్టేట్మెంట్ నేను ఒక ఎంప్లాయీ వాల్యూస్లో చేస్తాను. యాజ్ తీసుకున్న ఈఎంపి 5.
ఓకే. సో, నాకు ఎంప్లాయీ ఐడీస్‌ని స్టోర్ చేస్తున్నప్పుడు సరే నౌ టేక్ ఎంప్లాయీ నేమ్స్ యాస్ ఇన్ దిస్ మై let's take the employee. So make it as a into data type. Into data type. Yeah. So there is the here. Shall let me mix. Here what is array name is what here emp id length minus 1. నాకు ఎంప్లాయీ ఐడి 20 రాగానే I form. What is my array name here? emp right. So, నాకు ఫస్ట్ 10 20 30 ఎంప్లాయీ అవ్వగానే లూప్ అనేది ఎగ్జిట్ అవ్వాలి. సో ద వేరియస్ ఎంప్లాయీ ఐడి is found. Employee ID is found. Execute this purpose. Do you got my point right? Employee ID found for 10. Employee ID found for whenever the employee ID 3 that should be skipped immediately. That should be execute exiting the loop. Whole loop is stopping. This what it. Okay. నెక్స్ట్ కంట్రోల్ ఎక్కడ మరి కంటిన్యూ అనేది కూడా ఒకటి ఉంటుంది మనకి. ఇప్పుడు కంటిన్యూ ఎలా యూజ్ అవుతుంది? కంటిన్యూ ఎలా యూజ్ అవుతుంది? నాకు ఎంప్లాయీ ఐడి నంబర్ 30 వచ్చినప్పుడు let me write these employees plus are whenever the employee ID 3 becomes 0, this employee is not eligible. He will be skipped. Means what here that how the continue will work here means what నేను I is equal to 3 తీసుకున్నా కదా, ఆ పర్టికులర్ ఇండెక్స్ వాల్యూ షుడ్ బి స్కిప్. ఆ వాల్యూ స్కిప్ రిమైనింగ్ వాల్యూస్ అని ప్రింట్. ఫర్ ఎగ్జాంపుల్ I is equal to 3 అన్న, సో నాకు 10 20 30 ప్రింట్ అవుతాయి. తర్వాత 40 స్కిప్ అయ్యి 40 స్కిప్ అవుతుంది. 40 స్కిప్ అయ్యి 50 60 70 80 ప్రింట్ అవుతుంది. దిస్ ఇస్ వాట్ ఇయర్. నెక్స్ట్ ఇక్కడ 10 నేను కంటిన్యూ ఇచ్చే కదా, 10 20 30 40 50 60 70 ఆ 40 స్కిప్ అయింది చూడండి. కంటిన్యూ అంటే ఏంటి? ఇక్కడ పర్టికులర్ ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూ స్కిప్ చేయాలి. స్కిప్ ఇన్ ద సెన్స్ అసలు దాన్ని కౌంట్ చేయొద్దు. కౌంట్ చేయకుండా రిమైనింగ్ వాల్యూస్ని ప్రింట్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్లో వి యూజ్ ద కంటిన్యూ. బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అంటే ఏంటి? ఎక్కడికైతే సో బ్రేక్ అనేది పర్టికులర్ మనం కండిషన్ బేస్ చేసుకొని పర్టికులర్ వాల్యూ రాగానే హోల్ లూప్ అనేది స్టాప్ అవుతుంది. బట్ కంటిన్యూ ఏమవుతుంది? పర్టికులర్ వాల్యూని స్కిప్ చేస్తుంది. పర్టికులర్ వాల్యూని స్కిప్ చేస్తున్నాం. లూప్ అంటే ఎక్కడికైతే మనం కండిషన్ బేస్ చేసుకొని ఎక్కడికైతే మనకి ఎగ్జిక్యూషన్ ఉంటుందో అక్కడి వరకు ఎగ్జిక్యూట్, రిమైనింగ్ అంతా స్కిప్ అవుతుంది. యూ గాట్ ఇట్ రైట్? ఓకే. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకా మీకు ఇన్డెప్త్గా కంటిన్యూ అర్థం అవ్వాలి అంటే లెట్ మీ టేక్ వన్ అదే. ఐ హోప్ యూ గాట్ ఇట్ వెరీ ఈజీ, నథింగ్ టు వర్రీ. I would like to print some values here now. Like to print some value. Akash is employee. Next to Suresh is my one more employee. Rakesh is my one more employee. అలా గణేష్ అనుకున్నాను. ఇలా 4 ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 4 ఎంప్లాయీస్ని అరే నేమ్ ఏంటి కదా, నాకు అరే నేమ్ అనేది చేయాలి. 4 ఎంప్లాయీస్ ఉన్నారు. నాకు ఒకవేళ I is equal to బదులు I dot equals is my name dot equals name dot equals Suresh except Suresh remaining all employees got bonus. నాకు ఇక్కడ ఏంటంటే ఒక సురేష్ అందరికీ నాకు బోనస్ వచ్చాయి అని రాయాలి అనుకున్నప్పుడు I can use this control. నాకు ఇక్కడ సురేష్ స్కిప్ చేయాలి.
1, 2, 3, 4 ఎంప్లాయీస్ ఉన్నారు నా కంపెనీలో. ఈ 4 ఎంప్లాయీస్లో ఆకాష్కి, రాకేష్కి, గణేష్కి బోనస్ ఇవ్వాలా? నేను ఎవరినైతే ఇక్కడ పెట్టానో బ్లాక్ లిస్ట్లో ఆ పర్టికులర్ పర్సన్కి నాకు బోనస్ ఎలిజిబిలిటీ కాదు, ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేయాలి. ఇప్పుడు సురేష్ తప్ప మిగతా వాళ్ళందరూ నాకు ప్రింట్ అవ్వాలి వాల్యూస్. రిమైనింగ్ ఆల్ ఎంప్లాయీస్ కావాలి బోనస్ అని అవుట్పుట్ వస్తుంది. సురేష్ స్కిప్ అవుతాడు. రిమైనింగ్ ఆల్ ఎంప్లాయీస్ కావాలి బోనస్. ఓకే, సురేష్ స్పెల్లింగ్ is correct. Yes, got it. Oh, చలో. Oh, sorry. So ఇలా కూడా you can write in this. For Suresh, what is the index value? 1. 1 should be skip remaining. Except Suresh, Akash, Rakesh, Ganesh should be print. Suresh skip here. ఓకే, ఇండెక్స్ వాల్యూని పేజ్ చేసుకోండి కదా. అలా సురేష్ అనేది ఏమవుతుంది మనకి స్కిప్ అయ్యి రాకేష్, ఆకాష్, రాకేష్, గణేష్ వస్తుంది. సురేష్ అనేది సురేష్కి నేను అలా సో ఇలాంటి సురేష్ని స్కిప్ చేయాలి. సింపుల్గా ఏమవుతుంది బ్రేక్ అంటేనేమో పర్టికులర్ కండిషన్ బేస్ చేసుకుని ఎక్కడి వరకు ప్రింట్ చేయాలి వాల్యూస్ అక్కడ ప్రింట్ చేసి ఎక్కడైతే బ్రేక్ అవుతుంది మన కండిషన్ బేస్ చేసుకుని అక్కడ ఓల్ లూప్ అనేది ఎగ్జిట్ అవుతుంది. కంటిన్యూ అంటే ఏంటి పర్టికులర్ వాల్యూ స్కిప్ చేయాలి. ఇది ఒకటే గుర్తుపెట్టుకుని దట్స్. Okay, next this is about what looping statement. Next come to the while loop. While loop and is used when we want execute block of code repeatedly as long as condition true. Same purpose is same. While loop and for loop both are same. If you understand only one single loop, remaining all loops are very easy to understand. The only thing is different ఏంటి అంటే while loop మనం ఇప్పుడు while loop కూడా we execute block of code repeatedly as long as condition is true. But ఏంటి different అంటే if we don't know number of iterations, go with the while loop. Means what ఇక్కడ ఫర్ రేపు ఏమని చెప్పాను, ఇఫ్ యూ నో నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ పర్ హ్యాండ్ బిఫోర్ హ్యాండ్ దెన్ వీ గో విత్ ఫర్ లూప్. బట్ మనకి అసలు ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలో తెలియదు లూప్ అనేది. ఓకే, హౌ మెనీ టైమ్స్ రిపీట్ వీ డోంట్ నో. అప్పుడు ఏం చేయాలి, దెన్ గో విత్ వాట్ ఇయర్ ఫర్ లూప్. ఓకే, సో ఇఫ్ యూ నో నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ దెన్ గో విత్ ఫర్ ఫర్ లూప్. అసలు మనకి ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలో తెలియదు అన్నప్పుడు దెన్ గో విత్ వైల్ లూప్. ఓకే, విల్ సీ ద సింటాక్స్. వాట్ ఈస్ ద సింటాక్స్ వైల్ లూప్ కంటే సి ఫస్ట్ ఇన్స్టలేషన్ కామన్ అన్నిటికీ కదా ఇన్స్టలేషన్. నెక్స్ట్ ఇన్స్టలేషన్ తర్వాత వైల్ లూప్. వైల్ అని దాని తర్వాత కండిషన్ రాస్తాము. దాని తర్వాత ఇక్కడ అప్డేట్ రాస్తాను. స్టేట్మెంట్ ప్రింట్ చేసిన తర్వాత అప్డేట్ రాస్తాను. Okay, little bit different will take, then we'll write the update. That's it. First end ఇక్కడ మనకి ఇన్స్టలేషన్, then condition, then statement will be get execute, then finally updation. So we know that ఇన్స్టలేషన్ అనేది వన్ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత వైల్ కండిషన్ చెక్ చేసుకొని ఎవ్రీ టైం స్టేట్మెంట్ కండిషన్ అప్డేషన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది ప్రోగ్రామ్లో. విల్ సీ నౌ విల్ రైట్ ద స్మాల్ ప్రోగ్రామ్. You got it, syntax. So for example, let me remove this syntax part. ఇన్స్టలేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం. ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు 1. ఐ ఈజ్ ఈక్వల్ నేను ఇన్స్టలేషన్ ఈజ్ ఓవర్. దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ ఇన్స్టలేషన్. ఇన్స్టలైజేషన్ that should be execute one time only. Then తర్వాత immediately comes to the updation part. Sorry, condition check వస్తుంది. కండిషన్ అంటే I value is what 1 is less than or equal to 10. Now I would like up to 10 values I would like to print. Okay, next for example see
సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. సో ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది ఇక్కడ. ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది. దాని తర్వాత కండిషన్ ఇన్స్టలేషన్ ఈజ్ ఓవర్, కండిషన్ ఈజ్ ఆల్సో ఓవర్, condition, and then finally comes to the updation. Updation means what here? I plus plus. Chalo. I plus plus execute చేస్తే values ఏం సేమ్ 1 2 3 4 6 8 9 10 10 values వెళ్తాయి. What my point? This is what నేను ఇప్పుడు 10th టేబుల్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. 10th టేబుల్ ప్రింట్ చేయాలనుకున్నాను. 10th టేబుల్. Otherwise, like to take one value number. నాకు 5th టేబుల్ ప్రింట్ చేయాలనుకోవచ్చు. ఐ వుడ్ లైక్ టు ప్రింట్ ద 5th టేబుల్. నేను 5th టేబుల్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఐ విల్ హౌ మచ్ 1 that should be print up to 10 values. Now I would like to print the 5th table. 5th table print చేయడం అంటే ఎలా అంటే ఇలా రావాలి నాకు అవుట్పుట్. ఇలా 5 into 1 is equal to 5. 5 into 2 is equal to 10. 5 into 3 is equal to 15. 5 into 4 is equal to 20. So in that way, I would like to finally, I would like to print the values like 5 into 10 is equal to 50. I would like to print the values like this. 5 into 1, 5, 5 into 2, 10, 5 into 3, 10, 15, 5 into 4, 20, 5 into 10, 50. I would like to print the values using while. Just listen the logic properly. Into this is what 5th table I would like to print. So that's why I took the number 5 here. I would like to print the 5th table. That is purpose. This is only up to values. 10 values I want to print. 1, 2, 3, 4, 5, and 10, 20. That up to I would like. Why this purpose? నేను ఎందుకంటే 10 వాల్యూస్ ప్రింట్ చేయాలి కాబట్టి ఏ టేబుల్ ప్రింట్ చేయాలనుకున్నా 5th టేబుల్ కాబట్టి నౌ ఐ షుడ్ రైట్ ద లాజిక్ ఇన్సైడ్ దిస్. ఎలా రాయాలి నాకు ఫస్ట్ ఇలా కావాలి 5 into 1 is equal to 5 ప్రింట్ చేయాలి. సో the 5 into 1 రావడానికి నేను ఏం చేయాలి ఫస్ట్ నమ్ అని ఒక వేరియబుల్ తీసుకొని దిస్ వేరియబుల్ డైరెక్ట్లీ 5 ఈ షుడ్ నాట్ రైట్ కదా. సో వేరియబుల్ 5ని వేరియబుల్ స్టోర్ చేసుకుని వేరియబుల్ ప్రింట్ చేస్తాను. ప్లస్ తర్వాత 5 ఇంటూ కావాలి ఇంటూ సింబల్ తీసుకో దట్ షుడ్ బి రైట్ ఇన్సైడ్ ద డబుల్ కోట్స్. ఎందుకు రాస్తున్నాం ఇక్కడ మనం అంటే మనకు తెలుసు వేరియబుల్ అనేది వేరియబుల్ వాల్యూలో 5 ఉంది. 5 ఇంటూ స్టార్ మార్క్ అనేది 5 స్టార్ కాదు ఇది. దిస్ ఈస్ కాల్డ్ ఇంటూ సింబల్ పర్పస్ మనం టేకింగ్ దిస్ వన్ కదా. తర్వాత నెక్స్ట్ 5 ఐ ప్రింట్ ఐ వాల్యూ హౌ మచ్ ఇయర్ 1 ప్రింట్ 5 ఇంటూ 1 5 ఇంటూ 1 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాల్యూ 1. Then comes to the condition true. That will be checked by condition. Okay, 5 into 1. Okay, then the statement should be get executed now. 1 is equal, this is purpose what? Is equal purpose we are writing. Okay, 5 into 1 plus inside the bracket num into I. It means what? 5 into 1 is equal to num into means what it 5 into 1 means what here 5 only. That should be good. Okay, only one time I should write. How to execute, how to understand this logic? First installation value, then and there are the condition కోసం condition true అయింది కాబట్టి 1 is less than equal to 10 condition true కాబట్టి 5 into 1 is equal to 5 into 1 5. Again I value should be increased by 1. ఓకే, సో ఐ వాల్యూ ఎంత అవుతుంది నాకు 2. 2 ఇస్ లెస్ దాన్ ఈక్వల్ టు 10 కండిషన్ 2 కదా. ఓకే, అగైన్ మళ్ళీ స్టేట్మెంట్కి వస్తుంది 5 ఇంటూ 2 ఇజ్ ఈక్వల్ టు 10. అగైన్ ఐ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది 3 అవుతుంది కదా. సో 3 ఇస్ లెస్ దాన్ ఈక్వల్ టు 5 ఇంటూ 3. సో 5 ఇంటూ 4 5. సో లెట్ మీ ఎక్స్క్యూట్ దిస్. సో 5 ఇంటూ 1 5, 5 ఇంటూ 2 10, 5 ఇంటూ 3 15, 5 ఇంటూ 4 20, 5 ఇంటూ 5. సో ఇన్ దిస్ వే. ఓకే, సో మనకి సి while purpose and for purpose is same. Once you understand the for, you can understand while. Once you understand the while, you can understand the for loop. అర్థమైంది కదా. రెండు పర్పస్ అనేది సేమ్ కాకపోతే సింటాక్టికలీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కమ్స్ టు ద డూ వైల్. ఇంకా బ్రేక్ అండ్ కంటిన్యూ అనేది దీస్ టూ కామన్ ఫర్ ఆల్. డూ వైల్కి వస్తే డూ వైల్ ఈజ్ ఏ ఎగ్జిట్ ఎంట్రీ
ఎగ్జిట్ ఎంట్రీ కంట్రోల్ లూప్ మీన్స్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ ద కోడ్ దెన్ చెక్. అర్థమవుతుందా? సో లిటిల్ బిట్ డిఫరెంట్ ఏంటంటే ఫస్ట్ మనకి డూ డూ చూసుకున్నట్లయితే ఫస్ట్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. ఫస్ట్ డూ స్టేట్మెంటు అప్డేషన్, తర్వాత వైల్ కండిషన్. రిమైంగ్ ఫర్కి వైల్కి ఏంటి, ఫస్ట్ మనం కోడ్ అనేది ఫస్ట్ మనం కండిషన్ చెక్ చేసుకున్నాం, దాని తర్వాత కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటి, ఫస్ట్ మనం కండిషన్ ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాం, దాని తర్వాత కండిషన్ చెక్ చేస్తాం. ఓకే, ఇంకా మిగతా అన్ని కూడా పర్పస్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్స్టలేషన్ i ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకుని ఇక్కడ అని ఒక స్టేట్మెంట్ తీసుకొని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ value. Sorry, like to print the value. Listen carefully here. Purpose value is like I would like to print this I. So I is what here? Let me take here what I plus plus. Exit control loop. Next to right here while loop. I is less than or equal to 15. Condition true or false. Sorry. I is greater than 1. Condition true or false. Condition true or false here. Try to understand. First I value how much here? 10. ఐఎమ్ కమింగ్ ఇన్సైడ్ దిస్. ఇక్కడ నుండి ఫస్ట్ ఇమ్మీడియట్గా ఇందులోకి వస్తుంది లూపింగ్ స్టేట్మెంట్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అండి. అవి వాల్యూ 10 కదా, 10 వాల్యూ ఫస్ట్ ప్రింట్ అవుతుంది, అవుట్పుట్ 10 ప్రింట్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఐ వాల్యూ ఎంత అవుతుంది, 11 అవుతుంది. ఐ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఐ వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు 11 ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. కండిషన్ ట్రూ కదా, సో ఇక్కడ కండిషన్ 11 అనేది నేను ఏం చేస్తున్నా ఇక్కడ కండిషన్ అనేది ఏమంటున్నాను, 11 ఈజ్ లెస్ ఆర్ ఈక్వల్ టు 1 అంటూ. కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్, ఫాల్స్ ఇక్కడ ఫాల్స్ కాబట్టి ఓన్లీ 10 ప్రింట్ అవుతుంది, తర్వాత ఎగ్జిట్ అవుతుంది లూప్. వాల్యూ 10 ప్రింట్ అయింది, ఎందుకంటే ఐ వాల్యూ 10 మళ్ళీ నేను ఇంక్రిమెంట్ చేస్తున్నా. బిఫోర్ చెకింగ్ ద కండిషన్ ఐఎమ్ ప్రింటింగ్ ద వాల్యూ. అంటే ఏంటి, మనం ఫస్ట్ ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళి కూర్చున్నాం, ఆర్డర్ ఇచ్చాము. ఆర్డర్ ఇచ్చాం కానీ బట్టి అది బాగుంటే మళ్ళీ కంటిన్యూ అవుతాం, బాగోలేకపోతే అంతటితో స్టాప్ చేసి ఫస్ట్ ఒక 10 ఐటమ్స్ ఆర్డర్ ఇవ్వాలనుకోండి, ఒక ఐటమ్ ఆర్డర్ ఇచ్చా బాగుంటే మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ ఇస్తాను, లేదంటే ఇలా. సో ఇక్కడ కూడా అంతే, కండిషన్ సాటిస్ఫైస్ దెన్ ఇట్ విల్ బి ఎక్స్క్యూట్. ఇఫ్ ద కండిషన్ డజంట్ సాటిస్ఫై, నౌ సి ఇది కండిషన్ సాటిస్ఫై. ఇక్కడ 10 వాల్యూ ఐ వాల్యూ 10 ఈజ్ లెస్ ఆర్ ఈక్వల్ టు 100. కండిషన్ ట్రూ కాబట్టి ఎక్స్క్యూట్. హలో, వాట్ ఇట్. సో దిస్ ఈస్ కాల్డ్ ఎగ్జిట్ ఎంట్రీ కంట్రోల్ లూప్. ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అనమాట. ఫస్ట్ కండిషన్ రాస్తాము, స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాము, ఆపరేషన్ ఇటరేషన్ చేస్తాం, ఫైనల్గా ఫస్ట్ ఏంటంటే ఇన్స్టలేషన్, దాని తర్వాత స్టేట్మెంట్ అండ్ ఇటరేషన్, ఫైనల్గా మనం కండిషన్ అనేది రాస్తాం. ఇది దిస్ ఇస్ సింటాక్స్ ఫర్ వైల్. ఫైనల్గా ఫర్ ఈచ్ లూప్. ఫర్ ఈచ్ లూప్ ఈజ్ యూజ్డ్ టు ట్రావర్స్ మీన్స్ రీడ్ ఎలిమెంట్స్ ఆఫ్ అన్ అర్రే. అర్రే ఎలిమెంట్స్ రీడ్ చేయడానికి కానీ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ఉన్నటువంటి వాల్యూస్ని ఇండెక్స్ వాల్యూస్తో పని లేకుండా మనం వాల్యూస్ని ప్రింట్ చేయాలంటే దెన్ గో విత్ ఫర్ ఈచ్ లూప్. ఇండెక్స్ వాల్యూని బేస్ చేసుకొని ప్రింట్ చేయాలంటేనేమో ఫర్ లూప్ ఉంది, బట్ నాకు అసలు ఇండెక్స్ వాల్యూస్ బేస్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ వాల్యూస్ ప్రింట్ చేయాలంటే దెన్ గో విత్ ఫర్ ఈచ్. సింటాక్స్ ఎలా ఉంటుంది ఫర్ ఈచ్ లూప్కి, సింటాక్స్ ఎలా ఉంటుందంటే, సో ఫర్ డేటా టైప్ వేరియబుల్ దెన్ array array. So this is the syntax. Okay, inside this we'll write the value system.println. Okay, statement will fix based on this. ఇక్కడ మనకి ఇండెక్స్ బేస్ చేసుకుని వాల్యూస్ ప్రింట్ చేయాలి. ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్ ఎట్ ఏ టైం ప్రింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లెట్ మీ రిమూవ్ దిస్. ఐ హ్యావ్ అన్ అర్రే here of r is equal to 10 values, 10, 20, 30, 40, 60 కదా, 10 వాల్యూస్ ఉన్నాయి.
10 వాల్యూస్ ఉన్నాయి. సో నాకు ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేసి డేటా టైప్ ఏంటి మనకి ఇక్కడ ఎలాంటి డేటా టైప్ వాడుతుంది, ఇంటూ డేటా టైప్ కాబట్టి టేక్ ద ఇంటూ డేటా టైప్. ఇక్కడ ఆల్సో అర్రే నేమ్ ఈస్ ఇయర్ కదా. సో ఒక రిఫరెన్స్ టెంపరీ అంటే మనకి ఇక్కడ టెంపరీగా అంటే పర్మనెంట్ కాదు టెంపరీ వాల్యూస్ స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ తీసుకున్నా, దట్ ఈస్ కాల్డ్ ఇయర్ అనుకున్నా. నాకు ఇక్కడ అర్రే నేమ్ ఏంటి ఇయర్ కదా. సో అర్రే నేమ్ నేను ఇక్కడ రాసుకుంటా. ఐ షుడ్ రైట్ ఇయర్. దిస్ ఇస్ అ సింటాక్స్. రిమూవ్ దిస్ అర్రే సింబల్. అర్రే సింబల్ నాట్ రిక్వైర్డ్ ఇయర్. సో నేను వాల్యూస్ డైరెక్ట్గా ప్రింట్ చేస్తాను. జస్ట్ నా టెంపరీ వేరియబుల్ నేమ్ ఏంటి ఏ కదా. సో జస్ట్ రైట్ దట్ వేరియబుల్ హియర్. సో ఇండెక్స్తో పని లేకుండా ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ ప్రింట్ చేస్తాను. 10, 20, 30. ఇంకోటి అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బాండ్ ఎక్సెప్షన్ ఇవన్నీ ఇక్కడ ఏముండవు. ఎన్ని వాల్యూస్ ఉంటాయి ఎన్ని వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అరే మనకి అరే లిస్ట్ ఉంది కదా. అరే లిస్ట్ వాల్యూస్ ప్రింట్ చేయాలనుకో. అరే లిస్ట్ ఆల్ స్ట్రింగ్ is equal to array list. New array list. I would like to print the values. So let me change it to array list. Okay. So now this is my course is my array object. Kada don't get confused. Course dot add. How we can collection framework this topic. So I will explain if you want to. This is collection framework topic. ఇక్కడ నాకు జావా అనే వాల్యూ తీసుకున్నా. సో ఇలా కోర్స్ డాట్ యాడ్ పైథాన్ తీసుకున్నాను. ఇంకా కోర్స్ డాట్ యాడ్ డేటా సైన్స్ తీసుకున్నాను. హౌ మెనీ వాల్యూస్ ఐ హ్యావ్ హియర్ నౌ? 3 values. Now how can I print this array? That should be generic data type. That is called string data type. Just write the string data type here. String my array name CO, anything you can do. A also value, any temporary variable. But here what is my, this is my array name. This is my array name. Object name. Array name in the sense object. Just to print all the courses will be printed here. Java, Python, data science. So index value ఇక్కడ ఉన్నది. అర్రే వాల్యూస్ ఉంటుంది. ఫర్ ఈచ్ బోత్ ఆర్ సేమ్. బట్ ఫర్ ఈచ్కి ఏంటి ఫర్ నేమ్ ఇండెక్స్ వాల్యూని బేస్ చేసుకుని వాల్యూస్ ప్రింట్ చేస్తాం. ఫర్ ఈచ్కి మాత్రం సో జస్ట్ ఈ వేలో మనం డైరెక్ట్ ఎన్ని వాల్యూస్ ఉంటాయి ఇండెక్స్ వాల్యూస్ని బేస్ చేసుకోకుండా సో వాల్యూస్ నేను ప్రింట్ చేస్తాం ఎన్ని వాల్యూస్. సో ఇలా దీని పర్పస్ ఈజ్ డిఫరెంట్, ఫర్ పర్పస్ ఈజ్ డిఫరెంట్. అక్కడ పర్టికులర్ వాల్యూని ప్రింట్ చేయొచ్చు. కానీ ఇక్కడ నేను ఓన్లీ పైథాన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఈజ్ ఇట్ పాసిబుల్? నో. It will print. When if I take for loop, నాకు ఓన్లీ పైథానే కావాలా అంటే పైథాన్ని ప్రింట్ చేయొచ్చు. బట్ మై పాయింట్ నాకు ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ సి ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 డాట్ నాకు పైథాన్ తర్వాత వాల్యూస్ ప్రింట్ చేయాలి. సిఓయు ఆర్ఎస్సి డాట్ లెంత్. ఐ ప్లస్ ప్లస్ ఇండెక్స్ వాల్యూని బేస్ చేసుకుని సరే. సో ఇలా ప్రాబ్లం ఎన్ని వాల్యూస్ 3 ఉన్నాయి కదా. నాకు ఈజ్ లెస్ ఆర్ ఈక్వల్ టు 3 అంటుంది. వాట్ ఈస్ మై అరే నేమ్ హియర్? కోర్స్ ఆఫ్ 5. కోర్స్ ఆఫ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. నేను ఏమి చేయడం లేదు ఇక్కడ. నేను ఇండెక్స్ వాల్యూని బేస్ చేసుకుని వాల్యూస్ ప్రింట్ చేద్దామని అంతే. నాకేంటి కోర్స్ డాట్ what is error? Must be array type but result array list. Index value base చేసుకుని values print చేయాలి ఇప్పుడు నేను. Don't record it. Just write the codes. Enough. This
నౌ వాల్యూ ఇండెక్స్ని బేస్ చేసి నాకు జావాకి 0 కదా ఇండెక్స్ వాల్యూ, పైథాన్కి 1. నాకు పైథాన్ అంటే డేటా సైన్స్ ప్రింట్ అవుతుంది అంతే సింపుల్. ఓకేనా, జావా పైథాన్ డేటా సైన్స్, జావా పైథాన్ డేటా సైన్స్. వై ఇట్ ఈస్ రిపీటింగ్ మల్టిపుల్ టైమ్స్. ఫర్ లూప్లో రాసాం కాబట్టి ఇలా కాకుండా నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ గెటింగ్ కన్ఫ్యూజ్ రిమూవ్ దిస్ అరే లిస్ట్ కోడ్కి యూ కెన్ డూ దట్, బట్ ఇట్ ఈస్ ఫర్ ఈచ్ ఈస్ వెరీ మోస్ట్ యూస్ఫుల్. ఐ ఈజ్ ఈక్వల్ టు ఒక అరే తీసుకున్నాను ఆఫ్ యాజ్ జస్ట్ చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇండెక్స్ వాల్యూని పెంచి 10కి 0 కదా, 20కి 1, 30కి 2, 40కి 3, 50కి 4 కదా. నాకు ఫస్ట్ వాల్యూస్ జనరల్గా నాకు ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ ప్రింట్ అవ్వాలి వాల్యూస్. సో నాకు ఇండెక్స్ వాల్యూని బేస్ చేసుకుని వాల్యూస్ ప్రింట్ అవుతాప్పుడు ఈ ఆఫ్ ఐ సింపుల్గా ఈ ఆఫ్ ఐ అంట. ఈ ఆఫ్ ఐ అంటే ఏమవుతుంది, నాకు 0 ఇండెక్స్ వాల్యూలోని వాల్యూ ప్రింట్ అవుతుంది. అట్లా ఫస్ట్ 3నే ఫస్ట్ నేను ఇక్కడ అదే. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దిస్ ఏ డాట్ లెంత్ -1 మీకు తెలిసింది మైనస్ సైజ్ -1 ఇంటర్నల్ వర్కింగ్ కాబట్టి. సో ఎప్పుడు కూడా మనకి అర్రే ఇండెక్స్ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సైజ్ -1 అనేది కామన్గా తీసుకుంటాం. ఇప్పుడు నాకు 10 ప్రింట్ అవుతుంది. నేను ఇండెక్స్ని బేస్ చేసుకుని వాల్యూస్ ప్రింట్ చేయొచ్చు. ఫర్ యూజ్ చేస్తే 10 ప్రింట్ అవుతుంది. ఇండెక్స్ వాల్యూ 0 నుంచి స్టార్ట్ చేయాలంటే 10 కూడా ప్రింట్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఫర్ ఈచ్ లూప్ అలా ఉంటుందా, ఇండెక్స్ వాల్యూని బ్రేక్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా మనకి వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ b is my temporary variable name, a is my array. So just to print the b, this is my b. So if I execute all the values, index value తో పని లేకుండా ఇన్ని వాల్యూస్, array index అవుట్ ఆఫ్ బాండ్ ఎక్సెప్షన్ కాన్సెప్ట్ కూడా ఉండదు ఇక్కడ. ఓకే, దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. సో టుడే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇంకేమేమి చూసాం ఈరోజు, అసలు లూపింగ్ స్టేట్మెంట్ అంటే ఏంటో చూసాం. లూపింగ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, సో ఇక్కడ లూప్ ఈస్ కంట్రోల్ స్టేట్మెంట్ దట్ రిపీటెడ్లీ ఎక్స్క్యూట్ బ్లాక్ ఆఫ్ కోడ్ అంటిల్ ద కండిషన్ బికమ్స్ ఫాల్స్. ఓకే, మనం ఏమవుతుందంటే కోడ్ని కాన్సన్ట్రేట్ చేయొచ్చు, డూప్లికేట్ కోడ్ని అవాయిడ్ చేయొచ్చు, లెంత్ని కూడా మనం డిక్రీజ్ చేయొచ్చు. ఓకే, సో మనకి ఫర్ లూప్ ఉంటుంది, వైల్ లూప్ ఉంటుంది. సో మనకి డూ వైల్ లూప్ ఉంటుంది, నెక్స్ట్ బ్రేక్ ఉంటుంది, కంటిన్యూ ఉంటుంది, ఫర్ ఈచ్ ఉంటుంది. సో ప్రాక్టీస్ ఆల్ దీస్ వన్ బై వన్. సో మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకున్నాను. సో మీరు ప్రాక్టీస్ చేయండి ప్రాపర్గా. ఏం డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ కామెంట్. థ్యాంక్ యూ.